వైసీపీకి ఓటమి కళ్ళెదుటే కనిపిస్తోందంటున్నారు పవన్ కళ్యాణ్. అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారట. తాను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తానంటున్నారు పవన్ కళ్యాణ్. తాననెంత దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుంది అంటున్నారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖటిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలి. కుట్రలు కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోకూడదనేదే కాపు పెద్దలకు నా విన్నపమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తాను వైసీపీకి సాగరపుదనామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చాయి. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రకటించిన నేను మొదలుపెట్టిన ఈ కార్యాచరణ వైసీపీకి ఆ పార్టీని నడిపే నాయకుడికి కంటగింపుగా మారింది. జనసేన శాసనసభ్యత వ్యవస్థలో స్థానం లేకపోయినా ప్రజా జీవనంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలిచేందుకే ఎన్నో దాడులు, దిగజారిన విమర్శలు చేస్తోంది వైసీపీ. అసభ్యకర దూషణలకు దిగి వ్యక్తిగత హననానికి పాల్పడ్డా తట్టుకుని నిలబడుతూనే ఉన్నాం. అన్ని సామాజిక వర్గాలను నిర్దిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండడం వైసీపీకి జీర్ణం కావడం లేదు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది. అందులో భాగంగా నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి పార్టీని బలహీనపరిచే దుష్ట ప్రయత్నాలు కొడిగడుతోంది. సదరు కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడడానికి వారి కారణాలు వారికి ఉండొచ్చు. కానీ నేను సహృదయంతో అర్థం చేసుకోగలను. వారి దూషణలు నేను దీవెనలుగా తీసుకుంటున్నానని తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు కాంక్షిస్తూ నేను తీసుకునే నిర్ణయాలకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జనసేన ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసమే అడుగులు వేస్తున్నానని అందరికీ తెలుసు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి సాధికారికతో పాటు అగ్రకులాల్లోని పేదలకే అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి దోహదపడాలనేదే నా ఉద్దేశం. కులాలను కలిపే ఆలోచన విధానంతో అందరూ ఒక్కతాడిపై రాగలరని విశ్వసిస్తాను అన్నారు. తూర్పు కాపు, మత్స్యకార, శెట్టి బలిజ, గౌడ, కొప్పుల వెలమ, పద్మశాలి, దేవాంగ, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, రజక, కాళంగి, వడ్డెర లాంటి బీసీ కులాల సంఖ్యాబలం లేని ఎంబీసీలు, మాల, మాదిగ, రెల్లి, ఎస్సీ ఉపకులాలు, ఎస్టీ కులాలను కలుపుకుని అడుగులు వేసే సమర్థత కాపులకు ఉంది. కాబట్టి పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరాను. అందుకనుగుణంగా కాపు యువత, మహిళలు, విజ్ఞులు నడుం బిగించారు. కులాలు, వర్గాల మధ్య ఎన్నో అపోహలున్నా ప్రజలందరికీ కనీస అవసరాలు, కనీస ప్రయోజనాలు సాధించే క్రమంలో అందరూ కలిసి నడవాలి. రాబోయే ఎన్నికల్లో కాపులు ఖచ్చితంగా నిర్ణయాత్మక క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకొచ్చే క్రమంలో వైసీపీ కుట్రలకు తెరతీసింది. కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తోంది. జనసేన పైన, నాపైన సామాజిక మాధ్యమాల్లో విషపురాతులు రాయించడం, అపోహలు సృష్టించే తప్పుడు వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్ ఫోన్స్కు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటువంటి అభివృద్ధిలో కాపులు ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని నేను బలంగా విశ్వసిస్తాను. రాష్ట్రంలో పట్టాలు తప్పి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మరి పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యతను వహించబోతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పొత్తుకి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులున్నాయి. ఆ ఆశీస్సులోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరుపక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం మాట్లాడినా అందుకు ఒక బలమైన కారణం ఉంటుంది. దూరదృష్టితో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలను లక్షించే పనిచేస్తానవి ఇప్పటికీ కంటికి కనిపించకపోవచ్చు. నేను లక్షించినవి, ఆశించినవి నెరవేరిన రోజున నన్ను అపార్థం చేసుకుని ఈ క్షణం దూషిస్తున్న కాపు పెద్దలు ఖచ్చితంగా హర్షిస్తారు. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మిస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటుమళ్ళిందో కాపు సామాజిక వర్గం గ్రహించింది. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అని, కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించే తూర్పుగోదావరి వెళ్లి జగ్గంపేటలో కరాఖండిగా ప్రకటించిన జగన్ రెడ్డి కాపు పెద్దలు ప్రశ్నించాలి. కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయింపు ఏమైందో నిలదీయాలి. సంక్షేమ పథకాల ద్వారా కాపులకు వెళ్లే లబ్ధిని కాపు కార్పొరేషన్ లెక్కల్లో చూపించడం ఏమిటని అడగండి అంటూ ఈ స్థాయిలో చెప్పారు. వైసీపీ ప్రయోజిత విషపూరిత ప్రచారాలు, తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు, వార్తలు నమ్మదగినవి కాదు. కాపు సామాజిక వర్గంతో పాటు ప్రతి ఒక్కరికి ఇదే విజ్ఞప్తి అంటున్నారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూనే నిర్ణయాలు తీసుకుంటానని తెలియజేశారు. మరి ఇంత క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలకి వైసీపీ ఆడుతున్న పన్నాగాలని నమ్మితే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా చెప్పే మాటలు, చేసే చేష్టలు కాదు. పడుతున్న బాధలు, అలాగే వాళ్ళు చేసినటువంటి రాక్షస పాలనని గుర్తు తెచ్చుకుంటే అన్నీ కూడా మీకే తెలుస్తాయి.